దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యంలో ప్రభు అంటున్నాడు, నేను ఎద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ మాట మనం చూసినట్లయితే, నా నామమును ఎక్కడ ఉచ్చరిస్తున్నారో అక్కడ నేను మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి మరి దేవుడు చెప్తున్న మాట. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పమని మోషేతో దేవుడు మాట్లాడాడు. నీవు రాతితోను గాని ఎలాంటి బలిపీఠాలు కట్టి మీరు వ్యర్థంగా నా నామాన్ని ఉచ్చరించకుండగా మరి నా నామాన్ని స్మరించే ఏ స్థలంలో అయినా నేను మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కాబట్టి మరి ఎప్పుడైతే మనము దేవుని వద్దకు వచ్చి ఆయనను మనము స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నామో అప్పుడు దేవుడు మన వద్దకు వచ్చి ఆయన మనం ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా వద్దకు రండి, నేను మీ వద్దకు వస్తానన్నాడు. అడుగుడి మీకు ఇస్తానన్నాడు, వెదుకుడి దొరుకుతుంది అన్నాడు. కాబట్టి మనము దేవుని వద్దకు రావాలి, అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు. ఆయన నామాన్ని ఉచ్చరించాలి. ఆయన నామములో ప్రార్థన చేస్తే ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ అంత్య దినాలలో ఉన్నాము. ప్రభు నామాన్ని ఎల్లప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఆ నామాన్ని మనము ఆరాధిస్తూ మనం దేవుని ఆశీర్వాదం పొందుకున్నాము. దేవుడు మరి మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు. ప్రభా, నేను నీ ఎద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పమని మోషేతో చెప్పినట్లుగా. కాబట్టి ప్రభా, మీరు మా ఎద్దకు వచ్చి నీ నామాన్ని మేము ఉచ్చరిస్తూ నీ నామాన్ని మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మా ఎద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ సమయంలో నీ నామమును ప్రార్థన చేస్తూ ధ్యానిస్తుండగా మీరు ఒక్కొక్కరిని ఆశీర్వదించు, కాపాడు. యేసు నామములో తండ్రి, ఆమేన్.